ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు బ్యాడ్జీలతో వచ్చారు. ప్లకార్డులతో లోపలికి వెళ్తున్న వారిని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దు అంటూ వారి చేతుల్లోని ప్లకార్డులను లాక్కుని చించేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. ప్లకార్డులను గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారంటూ పోలీసులను నిలదీశారు వైఎస్ జగన్. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను. ఎమ్మెల్యేలు ఎందుకు అలౌ చేశారండి? మాకు తెలీదా? ఇంత ముందు ఎలా అలౌ చేశారు? Save democracy! Save democracy! Save democracy! Save democracy! ఎమ్మెల్యే గారు లోపలికి పంపించారు మీరు. ఎమ్మెల్యే గారు లోపలికి కొద్ది రోజులే మళ్ళీ అందరూ చూపిస్తాం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. రైట్, అసెంబ్లీ గేటు వద్ద చాలా ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం చూపించి అక్కడ నిరసన తెలుపుతున్న కార్యకర్తలు, నాయకులందరి చేతిలో కూడా ప్లకార్డులను లాక్కుని చించివేశారు. రైట్, దీనికి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రెండో అసెంబ్లీ, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాడా అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఎట్టికేలకు అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఎట్టికేలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తనతో పాటు తన ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు గానీ, ఏదైతే వైసీపీ నాయకుల్ని హత్య రాజకీయాలకు సంబంధించి కానీ, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆ పాలన గురించి కానీ, మొత్తానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి ర్యాలీగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అసెంబ్లీ సమావేశాలకి ప్లకార్డులు పట్టుకొని నల్ల బ్యాడ్జీలు వేసుకుని వస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదంటూ
ప్రదేశాన్ని కాపాడటం ముఖ్యమని పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఇదే నేపథ్యం పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆ జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్న నేపథ్యం. మొత్తానికైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్ల కండవాళ్ళు కప్పుకొని బ్యాడ్జీలతో వచ్చారు. ప్లకార్డులతో లోపలికి వెళ్తున్న క్రమంలో వారిని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఏదైతే ప్లకార్డులో పట్టుకొని ఆ లోపలికైతే అనుమతించమని లోపలికైతే పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకి వారికి మధ్య ఆ ఎమ్మెల్యేలకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ప్లకార్డులు ప్రదర్శించొద్దు అంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వారి చేతిలో ఉన్న ఆ ప్లకార్డులను లాక్కొని పోలీసులు చించివేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యం కాపాడటం పోలీసుల ముఖ్య ఉద్దేశం అని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందని కూడా ఈ నేపథ్యంలో పోలీసులపై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందని, ఇట్లాంటి సంఘటనలు తాను ఖచ్చితంగా ఎదిరిస్తానని అడ్డుకుంటానని కూడా పోలీసులకు చెప్పిన నేపథ్యం. అయితే ఆ వైఖరి అత్యంత దారుణంగా పోలీసుల వైఖరి ఉందంటూ కూడా పలుసార్లు జగన్మోహన్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ప్లకార్డులని గుంజుకొని చించి హక్కు ఎవరిచ్చారంటూ పోలీసులను నిలదీశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అలాగే గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి తరఫున వారు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ఆ నినాదాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటికి మొత్తానికి గవర్నర్ ఆ ప్రసంగ అనంతరం కూడా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడింది. కానీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ కాంపౌండ్ లో జరిగిన ఉద్రిక్తత వాతావరణం మాత్రం కొంత టెన్షన్ కి దారితీసింది. కొంత మేరకు ఆ పోలీసులకి వైసీపీ ఎమ్మెల్యేలకి కొంతమేర వాగ్వివాదం తోపులాట కూడా జరిగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా ఆ ఎమ్మెల్యేలు తోపులాట గురించి కానీ ఎమ్మెల్యేల మీద వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని పోలీసుల మీద ఆగ్రహించడం కొంత ఉత్కంఠ వాతావరణానికి తెరదీసిన మొత్తానికైతే తనదైతే ఆ రాజ్యం ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పాలన ఎప్పుడూ జరగలేదని, వైసీపీ పాలనలో జరిగినంత న్యాయంగా టీడీపీ పాలనలో జరగట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అత్యంత దారుణంగా పోలీసుల వైఖరి ఉందని, ఎన్డీఏ కూటమి బలవంతంగా పోలీసులతో చేస్తుందంటూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందు నాగేశ్వరరావు, ఇప్పుడు అసెంబ్లీ గేట్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు నాయకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఎటు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? అయితే అసెంబ్లీ సమావేశాల వద్ద కొంత మేరకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కావటానికి ముందు కొంత ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పోలీసులకి మధ్య కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లక ముందే పోలీసులు తమను అడ్డుకోవటం, తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులను చించేయటం కూడా ఆ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన అనంతరం కూడా ఉభయ సభలను ఉద్దేశించి ఆ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరు ప్రసంగించారు. అయితే ప్రసంగం అనంతరం కూడా సభ వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం శాసనసభ వ్యవహారాల కమిటీ బీఎస్సీ సమావేశం అయితే మొదలు కాబోతుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై నిర్ణయించాలనే నిర్ణయం అయితే ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే ఆ ప్రాథమిక సమాచారం మనకు అందిన దాని మేరకు ఈ నెల 26 వరకు కూడా 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. ఇది కూడా ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఆ గవర్నర్ ప్రసంగంపై మంగళవారం రేపు చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును కూడా ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్రం అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను కూడా ఈ నేపథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ శ్వేతపత్రాలన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే శాంతి భద్రతలు, ఎక్స్చేంజ్ విధానం, రాష్ట్రం అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి అయితే శ్వేతపత్రాలను కూడా మంగళవారం విడుదల చేయబోతుంది బిందు మొత్తానికి అసెంబ్లీ సమావేశాలలో. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Save democracy! Save democracy! Save democracy! Save democracy!
ఎమ్మెల్యే కారు లోపలికి వెళ్ళి పంపించారు మీరు. ఎమ్మెల్యే కారు కొద్ది రోజులేనా, కొద్ది రోజులే. మళ్ళా అందరూ చూపిస్తాం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.